వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. శ్రీకాకుళం జిల్లా అంటేనే కింజరపు కుటుంబం. సిక్కోలులో కింజరపు ఫ్యామిలీదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ కోటలో వారసత్వ పోరు సెగలు పుట్టిస్తోంది. బాబాయ్ అబ్బాయి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న చర్చ పార్టీ కేడర్లో జోరుగా సాగుతోంది. ఒకరు రాష్ట్రంలో, మరొకరు ఢిల్లీ స్థాయిలో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు తన పని మాత్రమే తాను చేసుకుంటూ వెళుతుంటే, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. కేంద్రంలోనే కాకుండా ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రతి కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో హవా ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఉన్న పెద్ద అగాధం ఇప్పుడు జిల్లా దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బాబాయ్ అబ్బాయిలు ఒకరికొకరు ముఖం చాటేసుకునే స్థాయికి ఈ విభేదాలు వెళ్లడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమానికి బాబాయ్ అబ్బాయి ఇద్దరూ హాజరయ్యారు. వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. కనీసం కంటి చూపుతో కూడా పలకరించుకోకపోవడం అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రోటోకాల్ ప్రకారం ఒకరి పేరు ఒకరు ప్రస్తావించాల్సి వచ్చినా చాలా మొక్కుబడిగా ముభావంగా వ్యవహరించారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన కీలక ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలన్నా దానిపై ఇరువురి అనుచరుల మధ్య సోషల్ మీడియాలో జరిగిన వార్ ఈ విభేదాలకు పరాకాష్ఠగా నిలిచింది. ఈ ఘటనతో కింజరపు కుటుంబంలో అన్నీ సవ్యంగా లేవనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది. పార్టీ అధినాయకత్వానికి అచ్చెన్నాయుడు కొంత ఎడంగా ఉంటున్నారనే ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. దీనికి విరుద్ధంగా రామ్మోహన్ నాయుడు మాత్రం అధినాయకత్వానికి మరింత చేరువయ్యారు. గతంలో పార్టీ నిర్ణయాలపై అబ్బాయికి ఉన్న చిన్నపాటి అసమ్మతిని ఇప్పుడు పక్కన పెట్టి కేవలం అధిష్టానం మెప్పు కోసమే పనిచేస్తున్నారని అచ్చెన్న వర్గం విమర్శలు చేస్తోంది. పార్టీ అధినాయకత్వం వద్ద అబ్బాయి రామ్మోహన్ నాయుడుకి ప్రాధాన్యత పెరగడం బాబాయ్ వర్గానికి మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్, రామ్మోహన్ నాయుడుకి ఉన్న సాన్నిహిత్యం ఢిల్లీ స్థాయిలో పార్టీ వాణిని వినిపించడంలో ఆయన సక్సెస్ కావడం ఆయన గ్రాఫ్ పెంచింది. అదే సమయంలో సీనియర్ అయిన అచ్చెన్నాయుడు కొన్ని స్థానిక సమీకరణాల వల్ల అధినాయకత్వానికి కొంత దగ్గర లెక్కలే ఇరువురి మధ్య పెద్ద అగాధానికి దూరం అయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ దూరం దగ్గర లెక్కలే ఇద్దరి మధ్య పెద్ద అగాధానికి కారణమవుతున్నాయని సిక్కోలు జిల్లాలో టాక్. ఈ సమీకరణాలే బాబాయ్ వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో తన ప్రాభవం తగ్గుతుందేమోనన్న ఆందోళన అచ్చెన్నాయుడు వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ప్రతిపక్ష వైసీపీని విమర్శించడంలో బాబాయ్ అబ్బాయి గట్టిగానే పోటీ పడుతున్నారు. 2024కు ముందు వైసీపీపై అచ్చెన్న విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాయిస్ తగ్గిపోయింది. కేవలం ఇటీవల శాసన మండలిలో మినహా వైసీపీపై కనీసం నోరెత్తిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు అబ్బాయి మాత్రం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూనే పరోక్షంగా వైసీపీని దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పోటీ పక్కన పెడితే జిల్లాలో పార్టీ అంతర్గతంగా కొంత బలహీన పడుతోందన్నది కేడర్ ఆవేదన. ఆత్మస్థుతి, పరనిందతోనే కాలం గడిపేస్తే పార్టీకి భవిష్యత్తు ఏముంటుందని క్షేత్రస్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. అధినాయకత్వం తీరు మారాలని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అచ్చెన్న వర్గీయులు కోరుతున్నారు. ఈ కోల్డ్ వార్ ప్రభావం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులపై తీవ్రంగా పడుతోంది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక, ఏ వర్గంలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందో అర్థం కాక వారు సతమతమవుతున్నారు. బాబాయ్ అబ్బాయి మధ్య వైరం పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీ పటిష్టంగా ఉండాలంటే కింజరపు కుటుంబం ఐక్యంగా ఉండటం అనివార్యమని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. కేవలం పదవుల కోసమో ఆధిపత్యం కోసమో సాగుతున్న ఈ పోరు పార్టీకి గొడ్డలి పెట్టులా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధినాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇరువురి మధ్య ఉన్న పొరపచ్చాలను తొలగించకపోతే సిక్కోలు కోటలో చీలికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.